రోజు మనం వినబోయే సంగతి క్రీస్తు పుట్టుక పరమార్థం. ఈ అంశం పెట్టడానికి గల కారణం, ఈ మాసం అంతా క్రైస్తవులు ఈ డిసెంబర్ మాసం అంతా మరి క్రిస్మస్ వేడుకలు, సంబరాలు, పండగలు, వినోదాలలో వారు ఉంటున్నప్పుడు అసలు క్రైస్తవులు క్రీస్తు పుట్టుక గురించి ఏం అర్థం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకున్నారు అన్నది ఆలోచించాలి. ఎప్పుడు కూడా అందరూ నమ్మేది నిజం కాదు, అందరూ చేస్తున్నారు కదా మనం చేస్తున్నాము అంటే దానికి బైబిల్ పర్మిషన్ ఉందా, బైబిల్లో దేవుడు చేయమని చెప్పాడా, ఇది క్రైస్తవుడు ఆలోచించాలి. నలుగురి మాట ఒకటైనప్పుడు నాదొక్కడి మాట వేరైపోతుందేమోనని నిజాన్ని దాయటం అది వ్యక్తిత్వాన్ని చంపుకోవటం అవుతుంది. నలుగురు ఒకటి అంటున్నది అబద్ధమైనప్పుడు నువ్వొక్కడో నిజం చెప్పినా పర్వాలేదు, ఇది వారికి అప్పుడు బాధగా ఉన్న తర్వాత వారికి బాధపడుతుంది, జ్ఞానోదయం అవుతుంది. కనుక చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. క్రీస్తు పుట్టాడు అని కేవలం ఒక నెల మాత్రం హడావుడి చేస్తారు. జనవరి మాసం వచ్చేసరికి కాస్త తగ్గుతుంది. ఇక ఫిబ్రవరి నుంచి దేవుడు ఆదివారానికి పరిమితం అయిపోతాడు. ఆదివారాలు మాత్రమే ఆరాధన, ఆదివారాలు మాత్రమే భక్తి, ఆదివారం మాత్రమే దేవుడు. ప్రభునందు ఆనందించండి, సంతోషించండి, తప్పు కాదు. కానీ ఎలా ఆనందించాలి అని బైబిల్ చెప్పింది అంటే, మీరు ప్రభునందు ఆనందించండి. ఫిలిప్పీ 4:4 మీరు చాలాసార్లు చదువుకున్న మాట. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించండి, కానీ మీ ఆనందం ప్రభువునందు ఆనందించండి. క్రిస్మస్లో ఏం జరుగుతుందో ఒక మాట చెప్తాను మీకు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు పుట్టాడు, 25వ తారీఖున క్రిస్మస్. దానికి ముందు నుంచే ఎన్నో ప్లానింగ్స్ అండి, పక్క ప్రణాళికలు వేస్తారు. చర్చిలో యూత్ క్రిస్మస్ పెడతారు, లేడీస్ క్రిస్మస్ పెడతారు, జెంట్స్ క్రిస్మస్ పెడతారు, చిల్డ్రన్స్ క్రిస్మస్ పెడతారు, వృద్ధులు క్రిస్మస్ పెడతారో లేదో తెలియదు నాకు. పెడతారా? మరి ఎందుకు వాళ్ళని వదిలేశారు? మరి ఎగరలేరు, డ్యాన్స్ లేరనేమో, వేయలేరనేమో కదా. పిల్లలు వేస్తారు డ్యాన్స్, స్త్రీలు వేస్తారు, పురుషులు వేస్తారు, ఇంకెవరు వేయలేరు. కొత్తగా వృద్ధుల క్రిస్మస్ అని పోస్టర్ రిలీజ్ చేయాలి మనం. అంటే క్రిస్మస్ అనేసరికి ఏమర్థమైంది అంటే, కేవలం ఒక రోజును పెట్టుకుని ఆనందించాలి ప్రభు పేరట. ఆ ఆనందం కూడా డ్యాన్సులు, ఎగరటాలు, గెంతులు, కేకులు, కొత్త బట్టలు, ఏమండి ఇంటికి సున్నాలు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎప్పుడూ కడగిన సామాన్లు కడగటం, అవి రెగ్యులర్గా కడగరండి, క్రిస్మస్కే కడుగుతారు. పైనుంచి తీసి ఊర్లోకి వెళ్ళండి ఇప్పుడు మీరు, మొత్తం పైన ఎక్కడెక్కడో మూలన పడిపోయిన రాగి బిందులు, వాటర్ అండి, అవి మిద్ది మీద ఉంటాయి. వాటికి అదృష్టం క్రిస్మస్ పండుగ. చింతపండు వేసి రుద్దేస్తారు, ఎండలో పెడతారు, నీట్గా చేసి, ఏమండి ఆ సబ్జాలన్నీ క్లీన్ చేసేసి ఆ పైన మళ్ళీ కొత్తగా పేపర్లు వేసి. విచిత్రం ఏంటంటే ఇత్తడి బిందులకు వచ్చింది క్రిస్మస్. బిందులు శుభ్రం అవుతాయి, పాత సామాన్లు శుభ్రం అవుతాయి, ఇల్లు శుభ్రం అవుతుంది. ఇల్లు అవదా? ఇల్లు మొత్తం శుభ్రం తుడిచేసి, పెయింట్లు వేసేసి, కడిగేసి, పాత ఏమైనా ఉంటే రిపేర్లు చేసేసి, అసలు ఏదో ఒక రకమైన పండగ పండగ పండగ. అలా ఆనందం చూస్తే ఎవరిని ఇలా ముట్టుకున్నా సరే పండగ మూమెంట్. విచిత్రం ఏంటంటే ఈ పండగ మూమెంట్లో సువార్త సభ పెట్టినా రారండి, అంత భక్తి మనోళ్ళకి.
ప్రార్థన పెడితే రారు. ఎందుకు రాలేదంటే కారణం ఏం చెప్తారో తెలుసా? మళ్ళీ క్రిస్మస్ కదండి, బిజీగా ఉన్నాను అంటే. యేసుక్రీస్తుల వారు పుట్టిన రోజును ఒక నెలలు పండుగ చేసుకోవాలి, తర్వాత మర్చిపోవాలి. బైబిల్ అంతా మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, క్రైస్తవులు బైబిల్ను బాగా చదువుకోకపోవటం వలన, ఏం చెప్పమని దేవుడు చెప్పాడో అది చెప్పకపోవటం వలన ఓ ప్రమాదం జరిగింది. ఏం ప్రమాదం జరిగింది అంటే, అసలు నేను పుట్టినవాడిని కాదు వచ్చినవాడిని అని చెప్తున్నాడు యేసుప్రభు. బైబిల్ అంతా కూడా నేను పుట్టానని చెప్పాడా, వచ్చానని చెప్పాడా? మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త యేసుప్రభు చెప్తున్నాడు అండి, ఇది 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా. సరే చూసారండి, అక్కడ ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. ఎక్కడి నుంచి? ఇది తెలీదు క్రైస్తవులకి. ఇంకోటి చెప్పనండి, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు యేసుప్రభు పుట్టాడా వచ్చాడా అంటే క్లారిటీ లేదు. పుట్టాడు 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 పుట్టాడు. ఈయనేమంటున్నాడు? రండి ఇతర సమీప గ్రామాల్లో ప్రకటించడానికి వెళదాము, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఎక్కడి నుండి బయలుదేరాడు? పరలోకం నుండి. పరలోకం నుండి బయలుదేరి మరియమ్మ గారి గర్భంలోకి వచ్చి అక్కడ ఒక దేవుడి వలన శరీరాన్ని ధరించుకుని ఆ శరీరంతో నరవతారిగా శరీరధారిగా సృష్టికర్త సర్వమానవాళి కొరకు శరీరాన్ని ఎత్తాడు. ఇది చెప్పాలి క్రైస్తవులు. మా యేసుప్రభు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు వచ్చాడు. దీన్ని హైలైట్ చేయకుండా గొల్లలను తీసుకెళ్ళి ఏమంటే నక్షత్రం పెట్టి పశువులు పాకేసి మా యేసుప్రభు పుట్టాడు 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 ఈ పాట పాడటం వల్ల ప్రజలకి ఏమర్థమైందంటే బయట వాళ్ళకి, వీళ్ళ యేసుప్రభు పుట్టినోడా? ఎప్పుడు పుట్టాడు? 2022 సంవత్సరాల క్రితం. అవునా? అయితే అంతకుముందు యేసుప్రభు లేడా? బయట వాళ్ళకి ఏం అర్థమైంది చెప్పండి? అంతకుముందు యేసుప్రభు లేడా? అయితే 2022 సంవత్సరాల క్రితం ఒక మంచి మనిషి పుట్టాడండి, 4 మంచి మాటలు చెప్పాడండి, అందుకు అతనికి ఫాలోవర్స్ పెరిగారండి. ఆ ఫాలోవర్స్ కాస్త మతం అయిపోయిందండి. ఇది నిన్నగాక మొన్న పుట్టిన కొత్త మతం అండి. ఎవరు చెప్పారు ఇది? బయటోడికి ఈ సబ్జెక్ట్ ఎవరిచ్చారు చెప్పండి? క్రైస్తవులే. పుట్టాడని చెప్పకుండా మా యేసుప్రభు వచ్చాడని చెప్పుంటే వచ్చాడా? ఎక్కడి నుండి అని అడిగేవాడు కదా. అడిగేయడానికి ఇటు చెప్పలేదు కదా. క్రీస్తు పుట్టుక పరమార్థం చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఈరోజు మీరు. యేసుప్రభు ఒరిజినల్గా నేను బయలుదేరి వచ్చాను. బైబిల్ అంతా ఇలాగే ఉంటుంది, నేను వచ్చాను. పౌలు గారు కూడా కన్ఫర్మ్ చేశారు. మాట చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మీరు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏమనుంది చూడండి అక్కడ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ప్రవేశం, లోక ప్రవేశం, ఈ లోకంలోనికి ప్రవేశించాడు యేసుక్రీస్తుల వారు. పుట్టలేదు, శరీరధారిగా ప్రవేశించాడు. కారణం ఏంటో తెలుసండి? భూమి మీద ఉన్న మానవులంతా కూడా మనుషులు శరీరం ధరించుకున్నారు. ఈ శరీరం ఈ లోకంలో ఉన్న పాపాల వైపు వెళ్ళింది, శరీరం లోకంలో ఉన్న ఆశల వైపు వెళ్ళింది. పుట్టినప్పుడు ఏమీ తీసుకుని రాని మనిషి లోకంలో నాకు అన్నీ కావాలి అని ఈ లోకం కొరకు బ్రతకటం ప్రారంభించాడు. లోకమే జీవితమైంది, లోకంలో ఉన్న బంధాలు జీవితమైంది, లోకంలో ఉన్న డబ్బు జీవితమైంది. బంగారం అని, వెండని, తిండని, వస్త్రాలని, సుఖాలని, ఆనందాలని, సంతోషాలని ఈ లోకానికి కట్టు బానిసైతే తప్పు. అది
దేహంతో కూడా పవిత్రంగా ఉండొచ్చు, దేహంతో ఉండి కూడా పరలోకం కోసం బ్రతకొచ్చు అన్నది ప్రాక్టికల్గా రుజువు చేయడానికే యేసుక్రీస్తుల వారు శరీరాన్ని ఎత్తవలసిన అవసరత ఏర్పడింది. క్రీస్తు శరీరాన్ని ఎందుకు ఎత్తాడు? మనలాంటి దేహంతోనే ఎందుకు ఆత్మగా పరలోకంలో కన్నతండ్రి దగ్గర ఉన్న యేసుక్రీస్తుల వారు దేహాన్ని ధరించి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మనం రక్తమాంసాలతో ఉన్నాం. యేసుక్రీస్తుల వారు అంటే నిజంగా మీరు ఈరోజు బాగా అర్థమవుతాడు. మనం రక్తమాంసాలతో ఉన్నాం, మనం దేహంతో ఉన్నాం. ఈ దేహం మనల్ని పాపాల వైపు మళ్ళిస్తుంది, నేరాల వైపు మళ్ళిస్తుంది, ఆశల వైపు మళ్ళిస్తుంది. అలాంటప్పుడు ఇదే దేహం ఎత్తి ఇదిగో ఈ దేహాన్ని ఇలా కాదు ఇంకోలాగా జీవింప చేయొచ్చు అన్నది ప్రాక్టికల్గా చూపించడానికే శరీరాన్ని ఎత్తాడు. ఎబ్రీ పత్రికలో ఉన్నారు కదా, 2వ అధ్యాయానికి రండి, మీరు 14వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున. ఎవరా పిల్లలు? మనమే. దేంతో ఉన్నామంట? రక్తము మాంసము. ఎందుకురా తప్పు చేసావంటే ఏమంటాడు? యవన కాలంలో ఉన్నవాడిని, ఎదుగురా నువ్వు అలాగే ఎందుకురా గుద్దేసావు కారెట్కి వెళ్ళంటే, మరి కొంచెం వయసులో ఉన్నాను కదండి స్పీడ్గా వెళ్ళిపోయాను. ఉడుకు రక్తం. ఏ రక్తం అంట? ఉడుకు రక్తం. తప్పు ఎందుకు చేసావురా? ఉడుకు రక్తం. ఆ అమ్మాయిని ఎందుకు అలాగన్నావు? ఉడుకు రక్తం. ఏది అన్నా సరే ఏం తెస్తున్నారు చెప్పండి? ఉడుకు రక్తమా? ఎవరు ఉడికిస్తున్నది? ఆ వేడినికి పెడుతున్నది ఎవరు? రక్తాన్ని ఉడికిస్తున్నది మరిగిస్తున్నది ఎవరో తెలుసండి? సైతాను. ఉడుకు రక్తమా? అందరి రక్తము వేడిగానే ఉంటుంది. రక్తం చల్లబడింది అనుకోండి, ఏమయ్యాడు? ఇప్పుడు మరి యవనస్తుడిది బాగా ఏమండి 23 డిగ్రీల ఫారెన్హీట్తోని, మరి మామూలుగా ఉన్నది 10 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడితోనే ఉంటుందా రక్తం? ఎవడి రక్తమైనా వేడిగానే ఉంటుంది. ఇవన్నీ నాటకాలు. సైతాన్ని నిన్ను పట్టేసింది. సాతాను నిన్ను పట్టేసి ద్రోహిగా, దుర్మార్గుడిగా, వ్యభిచారిగా, దొంగగా ఎందుకు చేశారు అంటే, ఏదోనండి మరి శరీరం లాగేసింది అంటున్నావు కదా. ఆ శరీరాన్ని ఎత్తే ఇదిగో నాది కూడా మీలాంటి శరీరమే, నన్ను లాగలేదు, అది నాకు ఎర్రలేసింది, నా దేహాన్ని నేను ఇవ్వలేదు. నాకు పెళ్ళొద్దనుకున్నాను, నాకు భార్య వద్దనుకున్నాను, నాకు పిల్లలు వద్దనుకున్నాను, నాకు నా ఇంటి వాళ్ళు వద్దనుకున్నాను, సంపాదన వద్దనుకున్నాను, ఉద్యోగం వద్దనుకున్నాను, డబ్బు వద్దనుకున్నాను, భూమి మీద స్థలాలు వద్దనుకున్నాను. ఇదిగో మీలాంటి దేహమే, మీలాంటివన్నీ నాకు కోరుకుంది, కానీ నాకు ఏమి వద్దనుకున్నాను. ఇదిగో నా దేహాన్ని దేవుడు ఇచ్చినట్టుగా పవిత్రంగా నా తండ్రికి ఇచ్చేస్తున్నాను. మీరు అలా ఇవ్వడానికి నరవతారం ఎత్తి ఎలా బ్రతకాలో ఆ దేహంతో చూపించడానికి వచ్చాను. క్రీస్తు పుట్టుక పరమార్థం ఇది. ఇది అర్థం అవ్వలేదు, సున్నమేస్తున్నావు. ఇది అర్థం అవ్వలేదు, ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. ఇది ఎందుకు పుట్టాడో అర్థం చేసుకో ఫస్ట్. ఎందుకు జన్మెత్తాడో అర్థం చేసుకో ఫస్ట్. ఆయన జన్మెత్తి ఆయన జీవించి నిన్ను జీవించమన్నట్టుగా నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితంలోకి ఆయన వచ్చాడా? నీ జీవితంలో ఏమైనా మార్పు తెచ్చాడా? ఇంటికి మార్పు అంటున్నావు, ఏమండి మరి సామాన్లకు మార్పు అంటున్నావు. నీ ఇంటిని ఏమైనా మార్చాడా? నీ ఇంటిని మారుస్తున్నావు కదా, నీ జీవితాన్ని ఏమైనా మార్చాడా? నీ జీవితాన్ని ఏమైనా తట్టాడా? నీలో మార్పు ఏదైనా వచ్చిందా? కొత్త జీవితం ఏమైనా ఎంటర్ అయిందా? ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే, చూడండి ఎంత బాగుంటుందో, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకు ఎత్తాడు ఈ దేహాన్ని? ఎందుకు 2022 సంవత్సరాల క్రితం దేహాన్ని ధరించుకున్నాడు అంటే, ఇదిగో మరణ భయము చేత అపవాది చేత పీడింపబడుతూ మరణ భయము చేత దాస్యానికి లోనైపోయిన ఈ మానవ జాతిని పాపపు దాస్యంలోనికి వెళ్ళిపోతే ఆ పాపపు దాస్యత్వంలో నుండి విడిపించాలి. నిన్ను పాపంలో నుండి బయటపడవేయాలి. పరిశుద్ధమైన రక్తాన్ని నీ పాపాల కొరకు ప్రోక్షించాలి. ఇది కదండి జన్మ పరమార్థం, ఇది కదా పుట్టుక పరమార్థం.
అందుకు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వస్తే అది పక్కన పెట్టి పాపాలు కడుక్కోవటం, ఆయన చెప్పినవి చేయటం, ఆయన వాక్యాన్ని నేర్చుకోవటం, ఇదంతా విడిచిపెట్టారండి. సొంత ఆనందాలకు, సొంత సుఖాలకు అలవాటు పడి దానికి పండగ అనే పేరు పెట్టి ఎవరి ఆనందాలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఏమండి ఎంజాయ్ వాళ్ళదండి. ఈరోజు మీరు పాశ్చాత్య దేశాల్లో చూడండి, ఇప్పుడు క్రిస్మస్ పేరుతో మీరు పాశ్చాత్య దేశాలు చూడండి, అమెరికా కానీ ఏమండి ఈ ఈ కంట్రీస్ మీరు చూసారనుకోండి, నిజంగా దాన్ని పండగ అనరండి. దాన్ని ఏమనొచ్చు తెలుసా? పండగ పేరుతో జరుగుతున్న పాపం. బీచ్ల పక్కనే ఏమండి మందు పార్టీలు పెట్టుకుని చిన్న చిన్న సగం సగం బట్టలు వేసుకుని ఎగురుతారండి వాళ్ళు క్రిస్మస్ అని చెప్పి. మీరు చూడండి, అదర్ కంట్రీస్లో ఇదే జరుగుతుంది. పార్టీస్, విందులు, వినోదాలు. ఇది క్రిస్మసా? అందులో క్రీస్తు ఉంటాడా? అది క్రీస్తు కోసం జరిగిస్తున్నదా? అంటే మనిషి సొంత ఆనందాలకు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నాడు. సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుడిని అడ్డుపెట్టి ఇది దేవుడి పేరట జరిగిస్తున్నామని చెప్పి జరిగిస్తున్నాడండి. ఎక్కడున్నాడు అందులో యేసుప్రభు? ఆ కార్యక్రమం యేసుప్రభుకి ఎక్కడిష్టం? ఈరోజు మన దేశంలో కూడా మరి మధ్యకాలంలో కాస్త సత్యవాక్యం నెట్లలోకి వెళ్ళబట్టి అందరూ ఇది తప్పు అనబట్టి కాస్త నెమ్మలించారేమో కానండి. అబ్బబ్బా, ఒకప్పుడు మీరు చూడాలి, గ్రామాల్లో జరిగిన జాతర మీకు తెలియదు కాదు క్రిస్మస్ పేరుతో. దేవుడు ఏం చెప్పాడో అది చేయటం మానేశారండి. యేసుక్రీస్తుల వారి జన్మ ఇదిగో రక్తమాంసాలలో పాలిభాగస్థుడు అవ్వడానికి గల కారణం ఏంటంటే పాపం అనే దాస్యత్వం నుండి మనల్ని విడిపించాలి. దేహాన్ని ఇదిగో ఇలా నాలా పవిత్రంగా మీరు నిలబెట్టుకోవచ్చు అని దేహాన్ని పవిత్రంగా నిలబెట్టి చూపించాలి ఈ మట్టి ఘటాన్ని. తర్వాత ఆయన అనుసరించిన అపోస్తులు కానివ్వండి, ఆయన అనుసరించిన పౌలు గారు కానివ్వండి, సేమ్ ఆయనలాగే నిలబడ్డారు. చూడండి, ఆయనలాగే ఆయన చేసినట్టుగానే సేవ చేశారు, ఆయన నిలబడినట్టుగానే దేవుడి కోసం నిలబడ్డారు. ఇకపోతే ఈయన ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నేను ఇందు నిమిత్తమే బయలుదేరి వచ్చి తిని. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడు అంటే పరలోకం నుండి. యేసుక్రీస్తుల వారి అసలు జన్మదినం ఈరోజు నేను మీతో చెప్తానండి. డేట్ వేయలేరు, పోనీ ఏదో వేసి చేసుకుంటున్నారు, పెట్టుకున్నారు, తప్పు కాదు. కానీ పండగ పేరుతో పాపం చేయటం తప్పు కదా. దేవుడి సన్నిధిని ఏమండి డ్యాన్సులకు, దేవుడి సన్నిధిని మరి సినిమా పాటలకు ఈరోజు చూడండి ఎంత దారుణంగా జరుగుతున్నాయో క్రిస్మస్ ప్రోగ్రామ్స్ మీకు తెలియదు కాదు. అప్పటి వరకు క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి పిలుస్తారండి వేదిక మీదకి. అప్పటి వరకు వాక్యం చెప్పమంటారు, మేము వాక్యం చెప్పేస్తాం. వాక్యం చెప్పేసిన తర్వాత సేవకుని లేపేస్తారు, అక్కడి నుంచి అతను కుర్చీ లాగేస్తారు, ఆ వేదిక మీద అన్నీ తీసేస్తారు, తీసేసి కింద పడేసి కింద కూర్చోమని ఇంకా స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ ఏంటది? డ్యాన్స్ పిల్లలతోని. ముందు బాగా బుడ్డ బ్యాచ్ వస్తుంది, ఇంతంత పిల్లలు. ఆ తర్వాత కాస్త సైజు పెరుగుతుంది, ఆ తర్వాత ఇంకా పెద్ద సైజు వస్తారు. నేను చాలాసార్లు అన్నానండి ఒక చోట, బాబు మీ ఏవో ఉంటాయి కదా డ్యాన్సులు ఎగరటాలా, వేసేయండి ఫస్ట్, తర్వాత వాక్యం చెప్తామంటే లేదంటే అది చివర్లో పెట్టాలి అవి. నేను అడిగాను అతన్ని, ఎందుకు చివర్లో పెడతారండి? ఉందండి మరి ఆనందం కదా, డ్యాన్స్ వేస్తే ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డ్యాన్స్తో ఆనందపరుస్తావా, బైబిల్ ప్రకారం ఒక వ్యక్తిని వాక్యంతో ఆనందపరచాలా? చూసారా? నీ వాక్యమే నా పాదములకు దీపం, నా బ్రతుకును బాగు చేస్తుంది, నాకు నెమ్మదినిస్తుంది. ఏంటది? వాక్యం. డ్యాన్సు ఏమండి? డ్యాన్స్ ఏమిస్తుంది చెప్పండి? ఏమంటే డ్యాన్స్ వేస్తే ఒక వ్యక్తి మారుతాడా? నో. అందుకే మా చర్చిలోకి అలాంటి కార్యక్రమాలకి నాట్ అలౌడ్, స్టిక్కర్ వేస్తాం. ఇలాంటి పాపపు కార్యక్రమాలు దేవుడి సన్నిధిలోకి రావడానికి కుదరదు. పిల్లలకి ఎగరటం కానీ గెంతటం కానీ ఇవేవి నేర్పొద్దు. వాక్యం నేర్పండి, పాటలు నేర్పండి, ప్రార్థన నేర్పండి. ఏదైనా సమాజానికి కాస్త జ్ఞానోదయం కలిగేటట్టుగా ఏదైనా స్కిట్ వేయండి. అంతే తప్ప సినిమా పాటలకి డ్యాన్సులు ఇవన్నీ అలౌ చేయవండి. కారణం ప్రభు అసహించుకుంటున్నవి అవి.
ప్రభు వద్దన్నవి అవి. మనమెందుకు సంఘంలోనికి దేవుడి పేరట అవి తీసుకుని రావాలి? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారి రాక వెనక దాగున్న మరొక కారణం ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పటివాడు యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చిన ఆయన అంటే ఇందా చెప్పాడు కదా, నేను బయలుదేరి వచ్చానని. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? పరలోకం నుండి. ఎప్పటి నుంచి పరలోకంలో యేసుక్రీస్తుల వారు ఉన్నారు? ఎప్పటి నుంచి ఉన్నాడు? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. ఆయనే చెప్తున్నాడు ఆయన జన్మ గురించి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం, చాలా జాగ్రత్తగా ఈ వచనం రాసుకోవాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తుల వారి జన్మ గురించి రాయబడుతున్న మాటలండి ఇవి. ఓకే, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. యెహోవా ఎవరి యెహోవా? తండ్రి. యెహోవా నన్ను కలగజేసెను, నన్ను కలిగించాడు, నన్ను సృష్టించాడు, నన్ను చేశాడు. ఎంత బాగుంది. ఎప్పుడు చేశాడంట? సృష్టి కార్యక్రమానికి ముందు ప్రథమమైన దానిగా, ఫస్ట్ నేనే. సృష్టికి ముందు ఫస్ట్ నేనే. సృష్టి కంటే ముందు యెహోవా దేవుడు తండ్రి నన్ను చేశాడు. ఇప్పటి నుంచి మీరు అలా చదువుకుంటూ వెళితే ఎంత ఇన్ఫర్మేషన్ ఆయన జన్మకు సంబంధించేస్తాడో చూడండి. తర్వాత అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు పుట్టి తిని. వచ్చింది చూడండి. ఎవరు పుట్టారంట? ఎవరు పుట్టారు? ఎప్పుడు పుట్టాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. యేసుక్రీస్తుల వారు ఒరిజినల్ బర్త్డే. నేను పుట్టాను. ఎప్పుడు పుట్టాను? నీళ్లు లేవు, భూమి లేదు, సృష్టి లేదు, పంచిపోతాలు ఏవీ లేవు. సృష్టికి ముందున్నాను నేను. ఇప్పుడు డేట్ దొరుకుతుందా? కాలం ఎలా ఏర్పడింది చెప్పండి? భూమి పుట్టింది 3వ దినాన్న, 4వ దినాన్న సూర్యుడు చంద్రుడు. వచ్చిన తర్వాత కదండి ముందు భూమి ఉండాలి. పైన లైట్ బిగించాడు, ఆ లైట్ బిగించడం, ఈ లైట్ ఏమంటే ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ముందు రూమ్ కడతారు. రూమ్ కట్టిన తర్వాత కింద ముందు బండలేస్తారు. తర్వాత చక్కగా గోడలకి ప్లాస్టింగ్లు అయిపోతాయి. ప్లాస్టింగ్లు అయిపోయి స్లాబ్ వేసి లైట్లు పెట్టి పెయింట్లు వేసి 1 by 1 ప్రాసెస్ కదండి ఇది ఇల్లు కట్టేటప్పుడు. అలాగే దేవుడు కూడా సృష్టిని కట్టేటప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడో 3వ దినాన భూమి, 4వ రోజు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ వస్తే అంతా రెడీ అయిందని ఒకసారి తిప్పడం స్టార్ట్ చేశాడు. ఏమేమి తిరగాలి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరగాలి? సూర్యుని చుట్టూ తిరగాలి. ఈ చక్రం, విశ్వ చక్రం ఇలా తిప్పటం స్టార్ట్ చేశాడు. అప్పుడు కదండి కాలం ఏర్పడింది. అంతకుముందు కాలం ఉందా? లేదే. అందుకే దాన్ని ఆ కాలానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే, మీకు డేట్ తెలియదు కనుక ఆది యందు దేవుడు అంతే. దానికి డేట్ మీరు వేయలేరు కనుక ఆది అంటున్నాను. ఆది అంటే ప్రారంభం. ఎప్పుడు ప్రారంభం తెలీదు. దేనికి ప్రారంభం తెలీదు. ఆ కాలం ఎవ్వరికి తెలీదు. దేవుడు అందుకేనండి అనంతుడు, అంతం లేనివాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో తెలీదు. కాలాన్ని కట్టిన తర్వాత, భూమిని పెట్టిన తర్వాత, ఆ భూమిలో ఆదామును పెట్టిన తర్వాత, ఆదాము నుండి ఎప్పుడుగో కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళం మనం. అంతకు ముందు ఏం జరిగిందో ఎవరికి తెలీదండి. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. నేను ఎప్పటి నుంచి ఉన్నాను అంటే, ఈ సృష్టికి ముందు నుంచే నేను ఉన్నాను. నేను పుట్టి తిని. ఎంత బాగుంది. ఇంకోటి చెప్తాను ఇప్పుడు ఇక్కడ. యేసుప్రభు అండి తన బర్త్డే, తన జన్మదినం గురించి మాట్లాడాడు. ఆ రోజు ఉన్న వాళ్ళకి యేసుప్రభు అర్థం అవ్వలేదు. అర్థమయ్యాడా? ఒక చోట యూదులు
యేసుప్రభుతో వాదిస్తున్నారు వాక్యం విషయంలో. అలా వాదిస్తున్నప్పుడు అండి తన జన్మ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆ రోజు. ఏమిచ్చాడు అంటే, వాక్యం చెప్తున్నప్పుడు మీరు నన్ను నమ్మాలి, నా మాటల ప్రకారం మీరు జీవిస్తేనే నిత్యజీవం అంటున్నాడు. అది అర్థమవ్వని యూదులు ఒక ఆయన్ని వెలుగులోకి తెచ్చారు. ఎవరిని తెచ్చారు అంటే, మేము అబ్రహాం సంతానం, మా తండ్రి ఎవరు? అబ్రహాము. మేము అబ్రహాము సంతానం అయ్యుండి మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని కలిగుండి మా పితరులందరికీ టాపు దావీదు రాజు, మా పితరులు ఆయన పరిపాలన చూశారు. భక్తుల్లో ఉన్న మేమంతా కూడా ఎంత పెద్ద పెద్ద భక్తులు మాకుంటే, నువ్వు ఎప్పుడు పుట్టావు? నిన్నగాక మొన్న. ఎక్కడ పుట్టావు? బెత్లెహేములో. ఆ బెత్లెహేమే చిన్న ఊరు. పోనీ ఆ ఊర్లో నువ్వు ఎక్కడ పుట్టావు? మరియమ్మ యోసేపులకు పుట్టిన వడ్రంగి కుటుంబంలో పుట్టిన చిన్న దాసుడు నువ్వు. చిన్న చిన్న పనులు చేసుకునే పేద కుటుంబం నీది. ఆ కుటుంబంలో పుట్టిన నిన్ను, నీ మాటలను మేము అంగీకరిస్తే మాకు నిత్యజీవం వస్తుందా? యేసుప్రభు మాట్లాడుతుంటే యేసుప్రభు ఇలాగ అర్థమయ్యాడు ఆ తరానికి. అప్పుడు ఒక డైలాగ్ వేసాడండి. నిజంగా ఆయన చెప్పిన ఆ మాటకి యూదులకు కోపం వచ్చి అప్పుడే చంపేయాలనుకుని రాళ్ళు పట్టుకున్నారు. ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనం మీరు చూడండి ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనం అండి. అందుకు యూదులు, నీవింకను ఎంత లేదంటున్నారు వయసు? అంకే కరెక్ట్గా మీరు లెక్కేసుకోండి. నీకింకను 50 సంవత్సరములైనను లేవే. నువ్వు అబ్రహాం చూసావా? ఏమంటున్నారండి? నీ వయసు ఎంత? ఏమంటే ఇప్పుడు వీళ్ళు 50 అంటున్నారు, కానీ 50 కూడా ఎక్కడ ఉంది చెప్పండి ఆయనకి. 30కి 33.5కి మధ్యలో ఉంటుంది ఈ వాక్యం చెప్పేసరికి ఆయన వయసు. అంతేనా? ఎందుకు? 30కి బాప్తీసం తీసుకున్నాడు, 33.5కి చంపేశారు. అంటే ఈ మధ్యకాలంలోనే కదా సువార్త చేసింది. అంటే 30కి 33.5కి మధ్యలో ఉంటాడండి. అందుకు ఆ రోజు మీ అబ్రహాము 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 అబ్రహాం అంటున్నారు కదా, మీ అబ్రహామే నన్ను చూడాలని ఎదురు చూశాడు అన్నాడు. ఆ మాటకి వీళ్ళ కోపం వచ్చిందండి. కోపం వచ్చేసి, ఏంటి మా అబ్రహాము నీ గురించి ఎదురు చూశాడా? నీ ఒంటి మీద ఎంత లేదు? 50 సంవత్సరాలు లేవే, నువ్వు మా అబ్రహాముని చూసావా? ఏమంటే ఎప్పటివాడు అబ్రహాము? అబ్రహాం అయిపోయాడు, ఇస్సాక్ అయిపోయాడు, యాకోబు అయిపోయాడు, 12 గోత్రాలు వచ్చేసినాయి. ఇశ్రాయేలు లక్షల సంఖ్యలో విస్తరించిపోయారు. వీళ్ళ మళ్ళా యూదులుగా ఇశ్రాయేలుగా విడిపోయారు. న్యాయాధిపతులు వచ్చేసారు, రాజులు వచ్చేసారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కదండి పుట్టింది యేసుప్రభు. అప్పుడు ఎప్పుడో పుట్టి అంటున్నాడు ఈయన, నేను మీ అబ్రహాముని చూశాను, మీ అబ్రహాం నాకు తెలుసు అన్నాడు. ఎలాగుంది ఇది? ఇది మీకు అర్థం అవుతుంది కదా. ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు. మనకు స్వాతంత్రాన్ని తెచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలని సరిగ్గా ఆగిపోయారు చూడండి. డౌటే చెప్తున్నది నిజమా కాదని. గాంధీ గారే. ఎందుకు అడుగుతున్నాడు సార్ ఇన్నిసార్లు? మరి పరిస్థితులు బాగోలేదు, చరిత్రను మార్చేసే దుర్మార్గులు వచ్చారు. గాంధీని చంపినోడు కూడా గుడి కట్టేస్తున్నారు. గాంధీ గారు స్వాతంత్రోద్యమం చేశారు. ఏమండి, భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి నిజంగా ఆయన ప్రాణాలు అర్పించారు. కానీ ఆయన కాలం వెళ్ళిపోయింది. తర్వాత నెహ్రూ గారు వచ్చారు, ఇందిరాగాంధీ గారి పరిపాలన అయిపోయింది. ఏమండి, ఆ తర్వాత సోనియా గాంధీ గారిది అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి కాలంలో ఉన్నాం మనం? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు కదా. ఈ కాలంలో ఉన్నాం, ఈ తరంలో ఉన్నాం మనం. ఆ గాంధీ గారిని మనం చూసామా? చూడలేదు. ఇప్పుడు మన గర్భాన్ని పుట్టిన బొడ్డోడు ఒకడు ముందుకు వచ్చి, ఒక 10 సంవత్సరాల కుర్రోడు, నేను గాంధీ గారిని చూశాను అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది మనకి? ఒరే నీ వయసు ఎంత? మేమే చూడలేదు. ఎక్కువ మాట్లాడితే మేమే చూడలేదు. మేము చూడని మా పూర్వీకుడైన గాంధీని నువ్వు చూసావా అని ఏం చేస్తారు? ఆశ్చర్యమైపోతారు కదా. ఇక్కడ వీళ్ళు ఆశ్చర్యమైపోతున్నారు యేసుప్రభుని చూసి. ఏమన్నా తెలుసు? యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీ అబ్రహాము అబ్రహాము అబ్రహాం అంటున్నారు కదా, మీ అబ్రహామే నా గురించి ఎదురు చూశాడు, మీ అబ్రహాముని నేను చూశాను, మీ అబ్రహాం నాకు తెలుసు అన్నాడు.
అప్పుడు అంటున్నారు ఈ మాటలు ఏమని, నీకింకను 50 సంవత్సరములైనను లేవే. చూడండి బైబిల్లో ఇప్పుడు, నీవు అబ్రహామును చూచితివా, ఆయనతో చెప్పగా ఇక్కడ ఆగాలి. ఏంటి మా అబ్రహామును నువ్వు చూసావా అనగానే ఈయన ఇంకొక మెట్టు ఇంకా పెంచాడండి డోసు. చూడటమే కాదు, ఎక్కువ మాట్లాడితే మీ అబ్రహాం కంటే ముందు నేనే, నా తర్వాత మీ అబ్రహాం అన్నాడు. చచ్చిపోయారండి ఒక్కొక్కడు. మా విశ్వాసులకు తండ్రి అంటే నా తర్వాత మీ డాడీ, నేనే ఫస్ట్ మీ అబ్రహాం కంటే అన్నాడు. కింద అదేముంట చూడండి ఇప్పుడు వెంటనే, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అండర్లైన్ చేయండి, అబ్రహాము పుట్టక మునుపు నేనున్నాను. అబ్రహాం పుట్టక మునుపు నేనున్నాను. ఎప్పటివాడు అబ్రహాము? ఎప్పటివాడండి? ఎక్కడ అబ్రహాం అండి? క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహామును పట్టుకుని అంటున్నాడు, అబ్రహాముకు మునుపు నేనున్నాను. ఎవరు? యేసు ప్రభు. మనం ఏం చెప్పాం? అబ్రహాం అయిపోయాడు, ఇస్సాకు అయిపోయాడు, యాకోబు అయిపోయాడు, ఈ యూదులందరూ వచ్చేసిన తర్వాత మొన్న 2020 సంవత్సరాల క్రితం మా యేసు ప్రభు పుట్టాడండి, క్రిస్మస్ చేసుకుంటున్నామండి. ఏం బాగుందండి ఇది చెప్పండి? ఆయన ఏం చెప్తున్నాడు సబ్జెక్టు, మనం ఏం చెప్తున్నాం లోకానికి? వేరైపోలేదు. అందుకే అనాలి, 2022 సంవత్సరాల క్రితం మా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. రెండవ రాకడా అంటారండి, భలేగా అంటారు ఆ పదం. ఏ రాకడంట? రెండవ రాకడ అయినప్పుడు మొదటిది ఏమవుతుంది? పుట్టుకవుతుందా, రాకడవుతుందా? ఏమండి మీకు అర్థం లేదా? యేసుప్రభుడు రెండో రాకడలో వస్తున్నాడండి, వెరీ గుడ్. ఇది రెండవ రాకడైతే మొదటి వచ్చింది మొదటి రాకడ. మరి ఎప్పటివాడు యేసుప్రభు? ఎప్పటివాడు? సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు. ఇంత చదువుకున్నారు కదా సామెతల గ్రంథంలో, ఆయన తండ్రి దేవుడు నేల మట్టిని రవంతయు చెయ్యక మునిపే నేను పుట్టి తిని, ప్రవాహ జలాలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇంతకీ ఆయన చేసింది ఎవరంట? ఎవరు చేశారు? యెహోవా. ఇంకోటి చెప్పనండి, సీరియస్గా నేను వేసే ప్రశ్న ఆలకించండి. తొలినాళ్ళల్లో యేసుప్రభు వెనకాల తిరిగిన శిష్యులకి యేసుప్రభు ఎవరో అర్థం అవ్వలేదు. అర్థమైందా? సముద్రాన్ని గద్దించినప్పుడు అది నిమ్మలం అయిపోగానే వీళ్ళు చూసి భయపడిపోయి ఆశ్చర్యపోయి ఏమన్నారు చెప్పండి యేసుప్రభుని చూసి? ఈయన ఎవరో. మరి ఎవరో తెలియకుండా వెనకాల ఎందుకు వెళ్ళారు చెప్పండి? సేమ్ క్రైస్తవులు ఈరోజు ఆయన ఎవరో తెలియదండి, పాస్టర్ గారు బాప్తిజం తీసుకోమన్నారు, తీసుకుంటారు అంతే. నేను నమ్మిన యేసుప్రభు ఎవరు? ఇప్పుడు అడుగుతున్న యాజ్ ఇట్ ఈజ్గా ప్రశ్న క్రైస్తవులు ఇప్పుడు అడగండి, యేసుప్రభు ఎవరు? ఆన్సర్ చెప్పండి. మీ ఆన్సర్ కాదు, బయట నుంచి ఆన్సర్. ఎవరండి? పరలోకంలో ఉన్న తండ్రి తర్వాత యేసుప్రభుగా మారి లోకానికి వచ్చాడండి. ఆయన ఈయన ఒకడేనండి, కలగూర వంటకం అండి, అంతేనా? అందుకే ప్రార్థన చేసినప్పుడు పరలోకమందు ఉన్న మా యేసుప్రభు అంటారు. చివరిలో మళ్ళీ ఏమంటారు తెలుసా? యేసుప్రభు నామమును అడుగుతున్నాము తండ్రి. ఇదేంటిది? ఆయన పేరే ఎత్తి మళ్ళీ ఆయన పేరుతోనే చెప్తున్నాను అంటున్నాం ఏంటి? అంటే ప్రార్థన ఎవరికి చేయాలో కూడా సరిగా ఇప్పుడు చెప్తాను. అసలు సబ్జెక్ట్ జాగ్రత్తగా వినాలి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఏమండి 2వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం అండి. 7 కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎంత బాగుంది చూడండి. నీవు నా కుమారుడవు, దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను. ఏ నేడు? పరలోకంలో. ఆ టైమింగ్స్ మనకు తెలియవు కదా. ఇప్పుడు గడియారాలని తీసారనుకోండి భూమి మీద, మీకు టైం తెలుస్తుందా? తెలీదు. ఒకప్పుడు పెద్దలు నేలను బట్టి టైమింగ్గా పట్టుకునేవారు. మరి పరలోకంలో టైమింగ్స్ మనకేం తెలుస్తే? నేడు అంటే ఏ నేడు మనకు తెలీదు. యేసుక్రీస్తుల వారు పుట్టింది పరలోకంలో. నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎప్పుడు పుట్టాడు పరలోకంలో ఉన్న కన్న తండ్రికి యేసుక్రీస్తుల వారు అంటే ఆ కాలం ఎవరికి తెలీదు. మొత్తం మీద
పరలోకంలో ఉన్న కన్నతండ్రికి జ్యేష్ఠ కుమారుడే యేసుక్రీస్తుల వారు. అలా కన్న తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేటప్పుడు ముందుగానే కుమారుడు గురించిన ప్రవచనాలు చెప్పించాడు. మీరు వాక్యపట్నంలో ఎంతో చదువుకున్నది అదే. ప్రవక్తలందరి నోట నా కుమారుని మీ కొరకు బలివ్వబోతున్నాను, నా కుమారుని మీ కొరకు ఈ లోకానికి పంపించబోతున్నాను తండ్రి దేవుడు. ఈ కన్ఫ్యూజులో వాక్యం ఏమీ ఎవరికి అర్థం అవ్వట్లేదండి. కాస్త కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏంటి కన్ఫ్యూజ్ అంటే తండ్రి కుమారుడు ఒకటే అనుకుంటున్నారు. కాదండి, తండ్రి తొలుత కన్న కుమారుడే యేసుక్రీస్తుల వారు. అందుకే బైబిల్లో ఆయన గురించి ఇంకో మాట ఉంటుంది, జ్యేష్ఠ కుమారుడు అని ఉంటుంది. జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థం ఏంటి? మొదటోడని, ఫస్ట్ కొడుకని, వీడు మా జ్యేష్ఠుడని అంటే అర్థం ఏంటి? కుటుంబంలో పెద్దోడని. అలాగే యేసుక్రీస్తుల వారు జ్యేష్ఠుడు, పరలోకంలోనే కన్న తండ్రి కన్నాడు. కన్న కొడుకు గురించి ప్రవక్తలు అందరితోనూ ఏం చెప్పించాడు తెలుసా? ఏమంటే నిజంగా వచనంలా చదివినా బాగుండండి, దాన్ని అలా చదవగోలేదండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. పరలోకంలో కన్నాడు కదా, కన్న తర్వాత ప్రవక్తలు అందరితో ఏం చెప్పిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఏమనని చెప్పండి, అక్కడ ఉన్నట్టుగానే చదవండి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? మరియమ్మ గారు కన్న తర్వాత కనక మునిపేనా? యెషయా ప్రవక్త ఎప్పుడు రాశాడు ఇది? యెషయా గ్రంథం క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం. యేసుప్రభు పుట్టలేదండి. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ఏమని రాస్తున్నాడు అక్కడ? ఏలయనగా మనకు శిశువు పుడతాడు. అంతేనా? నేను చదువుతున్నాను చూడండి. ఏలయనగా మనకి శిశువు పుడతాడు. అలాగుందా బైబిల్లో? అలా లేదు. ఏమనుంది? ఏలయనగా శిశువు మనకి పుట్టెను. ఎప్పుడు పుట్టాడు? సృష్టికి ముందే పుట్టాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించానని మనం చదువుకుంటాం కదా. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా. ఏం చెప్పాడండి? ఎప్పటివాడంటే యేసు ప్రభు. యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను అనగానే యోహాను గారు ఎవరిని గురించి చెప్పడానికి ఆ సువార్త రాశారంటే యేసుప్రభు గురించి చెప్పడానికి. యేసుప్రభు గురించి ఏమని ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు ఆయన? ఇదిగో మీరు అనుకుంటున్నట్టుగా మేము మా యేసుప్రభు వెనకాల తిరిగాం కదా, ఈ బెత్లెహేంలో పుట్టాడు కదా, నజరేతులో పెరిగాడు కదా, యేసుప్రభు అనగానే ఇదిగో ఇక్కడ పుట్టాడని, ఈ దాసుల కుమారుడు అని మీరు అనుకుంటారేమో. కాదు, యేసుప్రభు ఎప్పటివాడు అంటే ఆది నుంచి ఉన్నవాడు అని సువార్త రాశాడు ఆయన. సరే, ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేమంటున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడతాడు. మరియమ్మ గారు కంటది, కన్న తర్వాత చూసుకుందాము అంటున్నాడు ఇక్కడ. నో, ఆల్రెడీ ఆయన్ని సిద్ధం చేసేసాడు దేవుడు. మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. అందుకే యేసుక్రీస్తుల వారి గురించి పేతురు గారు రాసిన పత్రికలో ఆయన మరణం గురించి, లేదంటే ఆయన చేస్తున్న శిలువ త్యాగం గురించి, ఆయన ఎప్పుడు నియమింపబడ్డాడని ఉంటుంది బైబిల్లో. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మన కొరకు నియమింపబడ్డాడు. ఓకే, ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. యేసుక్రీస్తుల వారు సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు, దేవుడు ముందే కన్నవాడు, కన్న కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినవాడు. వెరీ గుడ్. వచ్చిన ఈయన ఇంకా చివరి మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వచ్చిన ఈయన బ్రతికింది ఎంతకాలం అని మనం చదువుకుంటాం? 33.5 సంవత్సరాలు కదా. ఈ 33.5 సంవత్సరాలలో కనీసం 3 బర్త్డేలు చేసుకున్నాడా? 3. పోనొద్దు, బిజీ షెడ్యూలు. ఒక్క బర్త్డే చేసుకున్నాడా? చేసుకోలేదు. పోను యేసుప్రభు బిజీ అండి, వదిలేద్దాం. తర్వాత వచ్చిన అపోస్తులు ఎన్ని బర్త్డేలు చేశారు చెప్పాలి? చేశారా? ఎందుకు చేయలేదో ఈరోజు మీరు ఆలోచించాలి. మీకు ఒక సూపర్ థియరీ చెప్తాను నేను. ఎందుకు చేయలేదు? యేసుప్రభు చేసుకోడంట, మరియమ్మ చేయదంట,
యోసేపు చేయడంట. తర్వాత పోనీ వీళ్ళంటే శిష్యులండి, వీళ్ళు మరి ఏమంటారు దాన్ని, బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్ సరిగా లేవనుకుందాం. మరి యేసుప్రభు తమ్ముళ్ళు తర్వాత మరి బోధకులు అయ్యారు కదా, అయ్యారా అవ్వలేదా? యోధా గారు, యాకోబు గారు, పోనీ మా అన్నయ్య మా ఇంట్లోనే పుట్టాడు, డేట్ మాకు తెలుసు, అపోస్తులకి తెలియదు కనుక వాళ్ళు చేయలేదు, మేము చేస్తామని యోధా గారు, యాకోబు గారు ఏమైనా బర్త్డేలు చేశారా? సొంత తమ్ముళ్ళు కూడా చేయలేదా? వినాలి జాగ్రత్తగా క్రైస్తవులు. యేసుక్రీస్తుల వారి తర్వాత ఆయన కుటుంబంలో పుట్టిన చెల్లెళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ, మరియ కానీ, యోసేపు కానీ వీళ్ళు ఎవరు బర్త్డే చేయలేదండి. ఎందుకు చేయలేదో నాకు చెప్పాలి. ఎందుకు చేయలేదు? పోనీ మీరు బాగా ఆలోచించండి, ఎందుకు చేయలేదు చెప్పండి. ఎందుకు చేయలేదు తెలుసండి. యేసుప్రభు చేయలేదు, అపోస్తులు చేయలేదు, తర్వాత వచ్చిన తమ్ముళ్ళు చేయలేదు, తర్వాత వీళ్ళ సేవలోకి వచ్చిన వీళ్ళు చేయలేదు. ఇంకోటి తెలుసండి, యేసుప్రభుకి బాగా ఇష్టమైన ఒక ఆయన ఉన్నాడండి భూమి మీద శిష్యుల్లో. ఎవరు ప్రియ శిష్యుడు? ఎవరు చెప్పండి? బోయలే సార్ బొత్తిగా పట్టించుకోలేదండి, మా యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం, నేను నెమ్మదిగా బర్త్డేలు కానిస్తాను. ఆయన ఏమన్నాడు చేసినట్టుగా ఉందా? ఆయన పత్రికలు రాశాడు. యోహాను గారు రాశాడు మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన గ్రంథం, యోహాను సువార్త, ఇన్ని రాసి ఎక్కడైనా ఒక చోట పోలేనండి వాళ్ళు ఏదో చేశారు, మీరు చిన్నగా మా ప్రభుకి అప్పుడప్పుడు బర్త్డేలు చేయండి అన్నడా? ఎక్కడ అనలేదు. ఎందుకు అనలేదో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక్క లైన్లో ఆన్సర్ చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి. ఇంతేనా ఆన్సర్? ఇంకేమైనా ఉందా? ఇంతేనా? ఇప్పుడు అడుగుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినప్పుడు ఆ పాపికి యేసు ప్రభు జన్మ గురించి ప్రకటిస్తే మారతాడా? యేసు ప్రభు చావు చెప్తే మారతాడా? పోనీ ఇది మీకు అర్థం అవ్వదు. మీరు ఎలా మారారో నాకు చెప్పండి. ఏమండి మా ఇంటి దగ్గర క్రిస్మస్ బాగా చేసేవారండి, ఆ క్రిస్మస్ సంబరాల్లో మారిపోయానండి, ఒక్క చేయలేపండి. మారలేదు. మీరు ఎలా మారారు తెలుసా? యేసు ప్రభు నీ కోసం చచ్చిపోయాడంటే మారారు. అవునా? యేసు ప్రభు శిలువ యాగాన్ని చూసి మారారు. అంటే మనిషి మారాలంటే చెప్పవలసింది ఇప్పుడు జన్మ కాదు, ఏం చెప్పాలి? చావు చెప్పు. నీ కోసం చచ్చిపోయాడని చెప్పు. అందుకే యేసు ప్రభు బ్రతికినంత కాలం జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళా మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో ఎప్పుడు ఆయన పుట్టుక గురించి ఒక్క మాట మాట్లాడాడండి. ఏమండి మరి సృష్టికర్త నన్ను పట్టుకెళ్ళి మరి దుర్మార్గులు ఆ రోజు పాకలో పడేశారు ఎక్కడని అన్నడా? ఆయన అండండి, వీళ్ళు అంటారు కదా. మీరు ఒక్కడ చూపించండి. పోనీ అపోస్తులు అన్నారు ఎక్కడైనా, మా ప్రభువుని పట్టుకెళ్ళి పాకలు వేసారు ఆ రోజు మేము ఉంటే అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళము అన్నరా? వీళ్ళు అనరు, యేసు ప్రభు అనరు. ఎందుకు అనరో చెప్తున్నానండి, జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పుట్టుక పరమార్థం ఇదే. ఆయన వచ్చిందే ఈ లోకానికి చచ్చిపోవడానికి. చచ్చిపోయే వ్యక్తి బర్త్డేలు చేసుకుంటాడా? ఇది మీకు అర్థం అవ్వలేదు కదా. ఐసీయూలో పెట్టేశారు, ఇక మీకు 3 రోజులే అన్నారు. ఈలోపు మధ్యలో బర్త్డే వచ్చింది. 3 రోజులు బతుకుతామని డాక్టర్ గారు చెప్పారండి. మధ్యలో డేలో బర్త్డే వచ్చింది, 2వ రోజు. నన్ను ఇప్పుడు తాజ్ హోటల్కి తీసుకెళ్ళిపోండి, కేకులు తండి, బట్టలు తండి, నేను పుట్టినరోజు చేసుకోవాలి అంటారా? చిచ్చి ఒరే బాబు, నేను చచ్చిపోతాను, టైం లేదు నాకు, నేను చచ్చిపోతాను, టైం లేదు నాకు. నా పిల్లలకి చెప్పవలసినవి చాలా ఉన్నాయి, నా ఉద్యోగానికి సంబంధించిన అప్పగించవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి, నా కొడుకుతో మాట్లాడుకోవాలి, నా కూతురుతో మాట్లాడుకోవాలి, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండిపోయారు, రమ్మనండి, నేను చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఇది బర్త్డేలకి సమయం కాదు. ఏం అర్థం అవ్వలేదండి యేసు ప్రభు. అందుకే మేము అంటాం, యేసు ప్రభు ఏమీ అర్థం అవ్వలేదు. చచ్చిపోవడానికి వచ్చిన నాకెందుకు బర్త్డేలు? మీరు చేస్తే సువార్త చేయండి, నేను చచ్చిపోయానని చెప్పండి. ఇప్పుడు చెప్తాను టాప్ సీక్రెట్ ఒకటి. యేసు ప్రభు మాట్లాడితే మరణం గురించి మాట్లాడతాడా? నేను యెరూషలేముకి వెళ్ళిపోతాను,
పెద్దల చేతను, శాస్త్రుల చేతను, ప్రధాన యాజకుల చేతను హింసించబడతాను, నన్ను సిలువకేసేస్తారు, నన్ను చంపేస్తారు, మూడో దినాన్ని నేను తిరిగి మరలా చావు గురించి చెప్పాడా శిష్యులకి? చెప్పాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. అపోస్తులంతా కూడా ఏం చెప్పారు సువార్తగా? యేసుప్రభు మీ ప్రాణాల కోసం, మీ పాపాల కోసం చచ్చిపోయాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సిలువెక్కాడు, మహాజ్ఞానం చెప్పాడు. అంతా ఇదే చెప్తారండి ఇల్లు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ లోకానికి ఒక పాపిని మార్చటానికండి దేవుడు చేసిన శాసనం యేసుక్రీస్తుల వారి యొక్క సిలువ యాగం. అందుకే లోకాసు వార్తలో ఆయన ఒక ప్రార్థన చేస్తాడు చచ్చిపోవడానికి ముందు. జాగ్రత్తగా వినాలి. లోకాసు వార్తలో చచ్చిపోవడానికి ముందు గెత్సేమనే తోట దగ్గర ఒక ప్రార్థన చేస్తాడండి. ఆ ప్రార్థనలో యేసుప్రభు ప్రయోగించిన ఒక మాట ఎప్పటికీ అర్థం అవ్వలేదు. మీకు చూపిస్తాను చూడండి. 22వ అధ్యాయం అని కూడా చూడండి. లోకాసు వార్త 42. లోకాసు వార్త 22వ అధ్యాయము 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. ఏమండి ఇక్కడ మీరు జాగ్రత్తగా లోకాసు వార్త 22:42 ఇక్కడ యేసుప్రభు ఒక ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని చాలామంది తిప్పేశారు. ఆయనగడికి తిప్పి పడేశారు దీన్ని. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు కదా. చాలామంది మతోన్మాదులు యేసుప్రభుని ఏ తప్పు పడదామని చూసే వాళ్ళు అందరూ అంటున్నారు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటే యేసుప్రభు మరణానికి భయపడి మరణం వద్దన్నాడు. తెలుసు కదా, జకీర్ నాయక్ ఒక ప్రసంగం చేశాడు దీని మీద. ఆ మరణం వద్దన్నాడు కనుక ఆ మరణానికి వెళ్లకుండా యేసుప్రభుని సిలువ యాగంలో చచ్చిపోకుండా దేవుడు తప్పించేశాడని కీర్తన గ్రంథంలో ఒక రెఫరెన్స్ ఉంటుంది. మరణం నుండి తప్పించారని అది కనెక్ట్ చేసి యేసుప్రభు సిలువలో చచ్చిపోలేదు అన్నాడు. బర్త్డే రోజు చావు గురించి ఎందుకు వచ్చానో చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఇది ఇక్కడే ఉంది విషయం అంతా. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎవరు అడుగుతున్నారు? యేసు ప్రభు. ఇప్పుడు గిన్నె అంటే అక్కడ మరణమా? కాదు. గిన్నె అనగానే, పాత్ర అనగానే ఏంటనుకుంటున్నారు? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు. ఇక్కడ ఇంకా మీరు బాగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే అక్కడ పదం చూడండి ఏమనుందో. ఈ గిన్నె అనుందా? మొత్తం గిన్నె తీసే అన్నాడా? ఈ గిన్నె అంటే అర్థం ఏంటి? మీకు ఇది అర్థం అవ్వదు. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు అన్నం పెట్టారు, ప్లేట్ పెట్టారు, వాళ్ళు సబ్బుతో కడిగినప్పుడు సబ్బు సరిగా కడగకుండా సబ్బుతో పెట్టేశారు కంచం. తినగానే మీ ప్లేట్ ఇలా ముందుకు రాగానే కనబడిపోతుంది సబ్బు. అప్పుడు ఏం చేస్తారు? సబ్బు కనపడింది కనుక నేను అన్నం తిన్నాను అంటారా? గిన్నె మార్చి అంటారా? ఏం చేయాలి? గిన్నె పోగోలేదండి, గిన్నె మార్చండి, ఇంకో గిన్నె తింటాను, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు గిన్నె తీసేయండి అంటున్నాడా? ఈ గిన్నె అన్నాడా? ఈ గిన్నె అంటే మీకు ఏం అర్థమైంది? బాబోయ్, నన్ను పొద్దున్న 9 గంటలకు తీసుకెళ్తారు ఆ దుర్మార్గుడి ముందుకి. ఎవరి ముందుకి? ఆ రోజున్న గవర్నర్ ముందుకి. పొద్దున్న 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నరక యాతన 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 పడి చచ్చిపోలే నేను. నా చావుకి ఇంకో రూట్ ఏమైనా ఉందా ప్రభు అని అడిగాడు తప్ప చావు వద్దని అడగలేదు అక్కడ యేసు ప్రభు. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అంతకుముందు భక్తులంతా చచ్చిపోయారండి దేవుడి కోసం. ఎలా చచ్చిపోయారు చెప్పండి? యాకోబు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? యాకోబుని ఏమైనా హింసించి చంపారా? లేదండి. ఒక్కసారి తల నరికారు, తల ఎగిరిపోయింది. ఒక 10 నిమిషాలు కొట్టుకొని ఉంటాడు, పావుగంట కొట్టుకొని ఉంటాడు, తర్వాత ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఆ తర్వాత స్టెఫన్ని రాళ్లతో కొట్టారు. ఆయన కూడా ఎంతసేపు కొడతారు చెప్పండి? రాళ్లతో కొడితే ఎంతసేపు బ్రతుకుంటాడు? ఒక అరగంట గంట కొట్టుకున్నాడు, చచ్చిపోయాడు. అందరిలాంటి చావు కాదు యేసు ప్రభుది. ఎలాంటి చావు?
హింస 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 హింస. పొద్దున్న 9 గంటలకు తీసుకెళ్తే ముందు కొడలతో కొడతారా, తర్వాత ముళ్ళ కిరీటం పెడతారా, తర్వాత పిడుగుద్దులు గుద్దుతారా, తర్వాత వస్త్రాలు తీసుకుని మార్చేసుకుంటారా. ఆ నలిగిపోయిన దేహం మీద సిలువ యాగం వేసి అలా యెరూషలేము వీధుల్లో ఊరేగించుకుంటూ, ఏమండి, రక్తం మడుగులో ఉన్న దేహం పైన మరల మ్రానును పెట్టి పైన కొట్టుకుంటూ తీసుకెళ్తారా? ఏంటి ఇలా చచ్చిపోవాలా? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా ఉన్నట్టు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనస్సు, యేసుప్రభువు అలా చచ్చిపోతాడని తెలిసిన ఈ గిన్నె కాకుండా ఇంకోటి ఏమైనా ఉందా అంటే దేవుడు ఒప్పుకున్నాడా? లేదు నాయనా, ఇలాగే చావాలి నువ్వు. ఎందుకు చెప్తాను, ఈరోజు మీకు అర్థమవుతాడు యేసుప్రభువు ఎందుకు ఇలాగే చావాలన్నాడు తెలుసండి. తండ్రి, నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు మంచోళ్ళు కాదు నాయనా, నువ్వు మామూలుగా చచ్చిపోయావంటే వాళ్ళు నిన్ను నమ్మరు. ఈరోజు మీకు అర్థమవుతుంది. మామూలుగా నువ్వు చచ్చిపోయి యేసుప్రభు ఎవరో చంపేశారంటండి, మీరు నమ్ముతారు చెప్పండి? భక్తులు చచ్చిపోయినట్టుగా టక్కమని ఒకసారి తలనారికి చంపేశారండి, లేదు ఊరే చంపేశారండి. క్రైస్తవులు మారేవారో చెప్పండి? ఈరోజు క్రిస్టియానిటీ మారడానికి కారణం ఏంటో తెలుసండి? త్వరలో మాట్లాడతాను. చరిత్రకెక్కిన క్రీస్తు మరణ చరిత్ర, చరిత్రకెక్కని క్రీస్తు మరణ చరిత్ర. మరణం చరిత్రలో ఎందుకు నిలిచింది తెలుసండి? యేసుప్రభుది. ఇంత క్రూరమైన చావు ప్రపంచంలో ఎవడికి లేదు. నేను ఇలాగే చావాలా ప్రభు అంటే తండ్రి అంటుంటే, అవునైనా నువ్వు అలాగే చావాలి. ఎందుకంటే నువ్వు అలా చచ్చిపోతేనే తప్ప ఈ పాషాణం అయిపోయి కరుడు కట్టేసి నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు గుండెలు అవి కరగాలి అంటే నువ్వు అలాగే చావాలి నాయన. నువ్వన్నీ శ్రమలు పడితేనే కానీ వాడు మారడు. చూసారా, భక్తులకు వచ్చిన చావు యేసుప్రభువుకు రాలేదంటే కారణం ఇదేనండి. మీకు ఇంకోటి చెప్తాను, బాగా అర్థమవుతుంది. యూదులు తప్పు చేస్తున్నప్పుడు జంతు బలులు ఇచ్చాడు. ఏమండి, మేకను బలయ్యి, ఏమండి దూడను బలయ్యి అన్నాడు కదా. ఆ బలేసేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, నువ్వు ఏ జంతువునైతే బలేస్తున్నావో ఇదిగో ఆ జంతువు నెత్తి మీద నువ్వు ఇలా చేయి పెట్టాలి, దాని తల నరికేయలే అన్నాడు. అంటే కళ్ళ ముందు ఆ జంతువు నెత్తి మీద వీడు చెయ్యి ఉంటుంది, నరికేస్తారు. అది చూశాడు వీడు, చూసి మారారా? పాపాలు ఆపేరా? అలాగే యేసుప్రభువుని టక్కమని ఒకసారి ఏటుకేసి నరికేశారు అనుకోండి, ఏదో చచ్చిపోయాడండి వదిలేస్తారు. మరి హింసించి చంపితే అది వీడి గుండెల్లో పడిపోద్ది. నా కోసమా ముళ్ళ కిరీటం, నా కోసమా బల్లెపు పోటు, నా కోసమా ఆ రక్తం అలాగే దేహం అలా నలిగిపోవటం, నా కోసమా సిలువయాగం, నా కోసమా యెరూషలేములో ప్రయాణం, నా కోసమా మేకులు, నా కోసమా ముళ్ళ కిరీటం. పప్ప ఇప్పుడు చెప్పండి, అంత కష్టం నా దగ్గర నుంచి నీకు వీలైతే తీసేయంటే తండ్రి ఒప్పుకోకుండా అదే చావును యేసుక్రీస్తుకి ఇచ్చి అంత క్రూరంగా సిలువలో చచ్చిపోతే ఇప్పుడు అపోస్తులు జన్మను ప్రకటిస్తారా, మరణాన్ని ప్రకటిస్తారా? దేని ప్రకటిస్తారు ఇప్పుడు? అందుకు చేశారు వాళ్ళు మరణాన్ని ప్రకటన. ఈరోజు క్రైస్తవులకి ఇది అర్థం అవ్వక దేని ప్రకటిస్తున్నారు? ఏం ప్రకటించాలి నువ్వు? దేవుని పిల్లలారా, అర్థం అవ్వలేదా యేసు ప్రభు? అర్థం అవ్వలేదు. పుట్టుక పరమార్థం అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదు. చచ్చిపోవడానికి వచ్చిన ఆయనకి బర్త్డేలేంటి? చావు కోసం వచ్చాడు ఆయన ఈ లోకానికి. చావునే ప్రకటించమన్నాడు. అపోస్తులు చావునే ప్రకటించారు, సంఘం చావునే ప్రకటించింది. లోకానికి తెలియని క్రీస్తు పుట్టుక పరమార్థం ఇదే. ఇప్పుడు చెప్తాను అసలుదే. మా ప్రభు ఇలా చచ్చిపోయాడు, ఆయన బ్రతుకు నక్షత్రంలో వెలిగింది, పాపం లేదు, గొప్పవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు అన్న వాక్యాన్ని చేత పట్టుకొని క్రైస్తవుడు ఎలాగుండాలని కోరుకున్నాడు తెలుసండి బైబిల్లో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఏమంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు సంశయములను సనుగులను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎంత బాగా చెప్పాడు చూడండి. మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని మీ చేతులు ఏముండాలి? ఇప్పుడు ఏముండాలి? చేతులు ఏముండాలి? వాక్యం ఉండాలి. క్రైస్తవుల చేతులు ఏమున్నాయి? పోనీ క్రిస్మస్ అంతా ఏముంటాయి చెప్పండి? ఎప్పుడు ఏముండవులేండి, ఈ నెల అన్న ఉంటాయి కదా. ఏముంటాయి? క్రిస్మస్ తాత డ్రెస్ ఉంటుంది, స్టార్ ఉంటుంది, ఇంకా ఓ చెట్టు ఉంటుంది. అదేం చెట్టు నాకు ఇప్పటికీ తెలియదండి. క్రిస్మస్ చెట్టు ఉంటుంది, దాని మీద లైటింగ్ ఉంటుంది, ఈ రొంటి మీద కొత్త బట్టలు ఉంటాయి, ఇంటికి రంగు ఉంటుంది. ఏది ఉండాలని దేవుడు కోరుకున్నాడో అది ఉండదు. ఏముండాలి? వాగ్జీవం కలిగిన వాక్యాన్ని చేత పట్టుకొని కదిపితే వాక్యం రావాలి. క్రైస్తవులకి డిసెంబర్ మాసం అంతా కదిపితే క్రిస్మస్ తాత వస్తాడు, క్రిస్మస్ చెట్టు వస్తుంది, క్రిస్మస్ డ్రెస్ వస్తుంది, ఎక్కువగా మాట్లాడితే కొత్త బట్టలు వస్తాయి. ఇంకా ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఏంటో తెలుసా? మధ్యకాలంలో బర్త్డేలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? రోడ్డు మీద అర్ధరాత్రి 12 గంటలకి రోడ్డు మధ్యలో బండి ఆపేసి ఆ రోడ్డు మీద కట్ చేసుకుంటున్నారండి కేకు. మొన్న మధ్యకాలంలో నేను సువార్తకి వెళ్ళాను, ఏదో ఊరు వెళ్తున్నానండి. పక్కన డిఎస్పి ఆఫీస్ ఉంది, ఎక్కడ గుంటూరు దగ్గర అండి. జస్ట్ 1/2 కిలోమీటర్ కూడా లేదండి, పక్కనే డిఎస్పి ఆఫీసు. ఇటు పక్కేమో వీళ్ళు పెద్ద గ్యాంగ్ మూగిపోయండి. రాత్రి 12 గంటలకి నాకు మీటింగ్ అయిపోయి రూమ్కి వెళ్తున్నాను. అప్పుడు పల్సర్ బైక్ మీద ఎంత పెద్ద కేక్ పెట్టి ఇలా కొట్టి ఏమంటే పైకి ఎగరేస్తూ చిందుతూ గెంతులు వేస్తున్నారు. ఇదేంటో బాబు అలా ఆపుకుంటా మేము అలాగ వస్తున్నాం. ఆ డిఎస్పీ ఆఫీస్ ముందు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. అంటే అలాగ అక్కడ ఆఫీసర్కి ఏదో పని మీద అతను వచ్చి ఏంటంటే అక్కడ ఏదో అల్లరి కింద వినపడుతుందంటే కానిస్టేబుల్ అడుగుతున్నాడు, ఏంటంటే అల్లరి కింద సౌండ్ వస్తుందంటే పోలీసు వాళ్ళు కదండి అలా అడుగుతారు కామన్గా. మీరు అటే వచ్చారు కదా, అక్కడ ఏం జరుగుతుందంటే నేను వెంటనే విండో తీసి మీరు అర్జెంట్గా వెళ్ళండి, అక్కడ బర్త్డే జరుగుతుంది, అల్లరి చేస్తున్నారని చెప్పాను. జీప్ ఏమన్నా అసలు కనీసం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉందన్న భయం కూడా లేకుండా అర్ధరాత్రి అరుస్తున్నారంటే బర్త్డే పిచ్చి ఎంతగా పట్టింది చూడండి మనుషులకి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ ఎవరికి చేస్తారో తెలిసి ఇలాగే యేసుప్రభుకి చేస్తారు. 24వ తారీఖు రాత్రి ఏమంటే రోడ్డు మధ్యలో పోస్టర్ చూసారండి, ఒక అతను ఏదో ఊరు పేరు రాశారండి. 24వ తారీఖు రాత్రి అందరూ ఆ రోడ్డు మీదకి వచ్చేయండి, యేసుప్రభుకి పెద్ద కేక్ కట్ చేస్తున్నాడని పెద్ద పోస్టర్ ఏం చేశాడు. అంటే మనుషులు ఎలా చేస్తే అలా చేస్తారు తప్ప వాక్యం ఏం చెప్పిందో వీళ్ళు వినరు. మాకు వాక్యం వద్దు, మాకు నచ్చింది మేము యేసుప్రభుకి మేము చేస్తాం. తప్పండి. మా పాత ప్రిన్సిపల్ గారు ఈ క్రిస్మస్ ప్రసంగాలు చెప్పినప్పుడు అలా మాట చెప్పేవాడు. ఆయన చచ్చిపోయే వాళ్ళు నవ్వలేక మేము. క్రిస్మస్ అంతా ఇంటిపైన స్టారు, ఇంట్లోన బారు. చూడండి ప్రాస ఎంత బాగుందో, ఇంటిపైన స్టారు, ఇంట్లో బారు. అంతే కదండి, పండగ అంటే ఇంతే కదండి. మాంసము, విందులు, చిందులు, బిర్యానీలు, స్టార్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా. చావు చెప్పండి, మరణం చెప్పండి. ఇంకో విషయం తెలుసండి, ఈ ప్రసంగం మీ దగ్గర చెప్పాను కాబట్టి బ్రతికిపోయాను నేను. ఇప్పుడు అదే బయట డినామినేషన్లో ఇప్పుడు క్రిస్మస్ ప్రసంగాన్ని చెప్పి యేసుప్రభు చావు అని అనుకోండి, కొట్టి పంపించేస్తారు నన్ను. ఏ సందర్భాన్ని పిలిచావు, నువ్వేం చెప్తున్నావు అంటారు వాళ్ళు. చావు గురించి చెప్పావు అనుకోండి, యాక్సెప్ట్ చేస్తారా? నా కానీ బైబిల్ అంతా చెప్తుంది నా చావు చెప్పండి, నా చావు చెప్పండి, నా చావు చెప్పండి. ఎంత చిత్రహింసలు పడి నేను చచ్చిపోతే ఒరే బాబు. ఇప్పుడు మీకు ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత యేసుప్రభు స్థానంలో మీరుండి ఆలోచించండి. మీరు చచ్చిపోయారు అనుకోండి, అలాగా మీరు చచ్చిపోయిన దాని గురించి చెప్పకుండా మీ బర్త్డే గురించి చెప్తున్నారు అనుకోండి, మీకు ఎలాగుంటుంది? ఒరే నేను అంత చావు చేస్తే నా చావు గురించి ఒక మాట ఎత్తకుండా, ఏనాడు సువార్త చెప్పకుండా, ఏనాడు బైబిల్ పట్టుకోకుండా, ఏనాడు ఒక మీటింగ్ పెట్టుకోకుండా నా పేరట నా బర్త్డేను కొత్త బట్టలు కొనుక్కుంటాము. ఈయన చూస్తే యేసుప్రభుకి ఎలాగ ఉంటుంది నాకు చెప్పాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు యేసుప్రభు స్థానంలో నుంచుని ఆలోచించి చెప్పాలి. ఈడెప్పుడు యేసుప్రభు చావు చెప్పడండి, సువార్త చెప్పడండి, సువార్త కార్యక్రమాలకు రాడండి, ఓ మీటింగ్ పెట్టడండి, ఎవరికి వాక్యం చెప్పడండి, ఎవరిని దేవుడి దగ్గర తీసుకురాడండి. కానీ ఆయన బర్త్డేను కొత్త బట్టలు వేసుకుంటాడండి, ఎలాగుంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు స్థానంలో ఉండి ఆలోచించండి.
అంత కష్టపడిన వ్యక్తికి ఇప్పుడు ఆయన ఎలా ఆలోచిస్తాడు చెప్పండి వీళ్ళ విషయంలో. అందుకే అంటాడు బైబిల్లో, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు గోల ఆడిది, నా మనసుతో ఎవడికి పని ఉంది, ఎవడ ఆనందాలు వాడివి, ఎవడ సంతోషాలు వాడివి, నా మనసుతో ఎవడికి పని ఉంది. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు. కనుక ఇంటి పని స్టార్ పెట్టుకోమని దేవుడు, నువ్వే ఒక స్టార్గా మారతావా, నువ్వే ఒక నక్షత్రం అయిపోతావా, నువ్వే చక్కగా దేవుడి గురించి చెప్పి ఒక గొప్ప సేవకుడు అయిపోతావా, అనేక మందికి ఆయన గురించి చెబుతావా, ఇది లేదండి. ఈ టార్గెట్స్ లేవు, ఈ ఆలోచనలు లేవు, ప్రభు చెప్పింది చేద్దామని లేదు. క్రీస్తు పుట్టుక పరమార్థం ఎవ్వరికి తెలియకుండా పోయింది. దీని వెనక వచ్చేవారం విందురు కానీ మీరు, ఈ పుట్టుక వెనకండి వచ్చేవారం కూడా నేను బర్త్డే ప్రసంగాలు ఏం చేయను, వచ్చేవారం కూడా ఇదే. మీరు విందురుగానండి ఎంత భయంకరమైన మరణానికి ఏమంటే తండ్రి అని దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడో జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ గిన్నె కాస్త ఏమన్నా అవుతుందంటే, లేదు నువ్వు ఇలాగ ఇంత క్రూరంగానే చచ్చిపోవాలని యేసుప్రభుని ఎందుకు దేవుడు మరీ ఒప్పించాడో వచ్చేవారం చెప్తాను. ఈ చావుకి కొన్ని చావులకి సంబంధం ఉంది. యేసుప్రభు చావుకి భూమి మీద జరిగిన కొన్ని చావులకి సంబంధం ఉంది.